20,000 డౌన్ పేమెంట్ కట్టి ఇది కూడా మీరు ఫైనాన్స్ చేసుకోవచ్చు. 2017 ఇది గ్లామరు. సో దీన్ని చూసుకున్నట్లయితే ఈ కండిషన్ కూడా బండి బాగానే ఉంది. సో చూసుకోవచ్చు మీరు. సో ఇది కూడా 2020 మోడలు 21,020 CT 110 రెడ్ కలర్లో ఉంది. కండిషన్ బాగుంది. చూసి బండి అయినా కొనుక్కోవాలంటే ఖచ్చితంగా ఒకసారి వచ్చి టెస్ట్ రైడ్ చేసి ఇంజను అన్నీ బాగున్నాయని పర్ఫెక్ట్గా చూసుకొని బండి కొనేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకొని తీసుకోవాలి. నేనే చెప్తా ఇది పర్ఫెక్ట్ తీసేసుకోవచ్చు, నాది షూరిటీ, నాది పూచి అని చెప్తా. అర్థమైందా? గమనించాలి మీరు. నేను అందరికీ అన్నీ అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతోనే నా జోబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ మరొక బైక్ ఉంది 2021 మోడల్ పల్సరు 150 2021 మోడలు 5,650 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇది వచ్చేసి దీని 5,000 రూపాయలు అయితే పెట్టినారు. ఈ బండి అయితే కొంచెం రెండు కూడా చాలా నీట్గా ఉన్నాయి కండిషన్లో. తక్కువలో పల్సర్ కావాలి అనుకుంటే, చాలా తక్కువలో కావాలనుకుంటే ఇది 36,000 రూపాయలకే ఉందన్నమాట. సో ఆర్మీ పర్సన్స్ ఇట్లాంటి వెహికల్స్ ఎక్కువ వాడుతున్నారు, ఆర్మీ ఆఫీసర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళంతా కూడా. సో బండి అయితే బాగుంది. 18,000 ఇది వచ్చేసి 22 మోడలు 2022 మోడలు 250 cc. పవర్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో. ఈ డ్యూయల్ డిస్క్, మిగతా అన్నీ కూడా సింగిల్ డిస్క్ అనమాట. సో ఎప్పుడు నేను షాప్ ఓనర్లకి అనుకూలం కాదు, కస్టమర్స్కి నా సబ్స్క్రైబర్స్కి అనుకూలంగా ఉంటాను. సో ఎంత ప్రమోషన్స్ అయినా కూడా సో అందరూ బాగుండాలని నా ఉద్దేశం. అది అర్థం చేసుకుంటానని కోరుకుంటున్నాను. 45,000 రూపాయలు. సో 40కి అట్లా క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బండి తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది ఈ బండి. ఈ బండి వచ్చేసి 26,000 అయితే ధర చాలా తక్కువలో అయితే వచ్చి. మంది సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒకవేళ ఏదైనా నేను మన సబ్స్క్రైబర్స్కి ఒకవేళ గివ్ అవే పెడదాం అనుకుంటున్నాను, పెట్టాలా వద్దా అనేది కింద కామెంట్ పెట్టండి. 10,000 మంది సబ్స్క్రైబర్స్కి గివ్ అవే పెట్టండి అంటే గివ్ అవే పెడతాను నేను. సో ఏ రూపంలో పెడతానని నేను ఇక్కడ వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను గివ్ అవే అయితే పెడతాను. ఒక 2 ప్రోడక్ట్స్ అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను గివ్ అవేలో. ఒక విషయం చెప్తాను నేను మీకు. ఎంత ఎఫర్ట్ చేస్తున్నా అంటే చాలా ఎఫర్ట్ పెట్టి నేను వీడియోస్ చేస్తున్నా. సో నా మీద నేను పెద్ద పెద్ద ఛానల్స్కి ఎఫెక్ట్, నేను చేసే కంటెంట్ బట్టి, నేను మాట్లాడే డేర్గా నిజాలు మాట్లాడే విధానాన్ని బట్టి నా ఛానల్ మీద నా మీద చాలా ప్రెజర్ అయితే పడుతుంది. మీరు వీడియోని లైక్ చేసి కొంచెం షేర్స్ చేస్తే నాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళుగా ఉంటారు. నాకు ఎందుకు సపోర్ట్ చేయాలి అంటే నేను మీకోసం నిజాయితీగా వీడియోలు చేస్తున్నాను. చూసుకోవచ్చు మీరు ఏ షాప్లో ఏ వీడియోలో కానీ లేకపోతే ఎంతమంది 5 లక్షల మంది ఉన్నా 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా నాలాగా నిజాయితీగా డేట్ చేసి ఓనర్ల ఎదురుగానే సేల్స్ మేనేజర్ల ఎదురుగానే ఇది తప్పు, ఇది రాంగ్, ఇది ఇట్లుంది, ఇది ఇట్లుంది, ఇదేంటి అని చెప్పేసి నిలదీసి అడిగిన వాళ్ళు ఎవరైనా ఒకరుంటే నేను వీడియోస్ చేయటమే అనుకుంటాను. సో కాబట్టి నేను అంత నిజాయితీగా ధైర్యంగా వాళ్ళని నిలదీసి అడుగుతున్నాను, ప్రతి విషయాన్ని బయటికి తీసుకొస్తున్నాను. కాబట్టి ఇట్లా మీకోసమే నేను ఇవన్నీ చేస్తున్నాను. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి ప్రకాష్ లైఫ్ స్టైల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసిన మనము పి నరేందర్ మోటార్స్లోని షోరూంలో
పై ఫ్లోర్కి. సో ఎందుకంటే పై ఫ్లోర్లో స్కూటీసు, తర్వాత వచ్చేసి మనకు ఎన్ఎస్ కలెక్షన్ కానీ, పల్సర్లు కానీ, ఎఫ్జెడ్ కానీ, ఇంకా మైలేజ్ వెహికల్స్ కానీ, ప్యాషన్ ప్రో, స్ప్లెండర్ ఇట్లాంటి వెహికల్స్ పైన ఉంటాయన్నమాట. సో అందుకోసమని మనం ఇక్కడ దీన్ని సపరేట్ పార్ట్గా చేస్తున్నాం. ఎందుకంటే మనం వీడియో చేస్తామంటే లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది అంటున్నారు. సో అందుకోసమని నేను ఎక్కువ ఏం చెప్పను, ఎక్స్ప్లెయిన్ కూడా ఏం చేయను. సో ఖాళీ మీకు బండ్లు చూపించి రేట్లు చెప్తాను. మీకు కావాల్సింది అదే కదా, ఈ ఫ్రాడ్ ఏముంటుంది, చీటింగ్ ఏముంటుంది, లేకుంటే ఫైనాన్స్ ఏముంటుంది, దానికి డాక్యుమెంట్స్ ఏం అవసరం, ఇవన్నీ మీకు ఏం అవసరం లేదు కదా. సో ఓకే రండి, మీకు ఇష్టం లేనప్పుడు నేను కూడా ఏం చేయలేను. సో నాకు కూడా ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్. ఓకే సో కామెడీగా అంటున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రతి ఒక్కటి. మీరు 20,000 డౌన్ పేమెంట్ చేసి మీరు వెహికల్స్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు కండిషన్ బట్టి. సో 20 నుంచి 30,000 డౌన్ పేమెంట్ అయితే చేసే చాలా వరకు 60-70% వెహికల్స్ అయితే 20-30,000 డౌన్ పేమెంట్ చేస్తే మీకు ఫైనాన్స్ అయితే అయిపోతాయి. సో ఎన్ఎస్ ఉంది, చాలా బండ్లు అయితే కొంతమంది అపాచీ కావాలన్నారు, అపాచీ ఉంది 80,000 అట్లా అపాచీ ఉన్నాయి. పల్సర్లు కూడా, పల్సర్ 18 మోడల్ అట్లా చూపించమన్నారు, పల్సర్ కూడా ఉంది. తర్వాత 30,000లో అట్లా ఉంటే, 30,000-40,000లో ఉంటే చూపించమన్నారు. 30,000-40,000లో కూడా పల్సర్ ఉంది. ఆ తర్వాత ఇంకా ఫ్యాషన్ అన్నీ ఉన్నాయి, స్కూటీస్ అందు ఒకసారి చూద్దాము కలెక్షన్స్ క్విక్గా. ఓకేనా రండి. సో ఈలోపు మీరు అయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ ఊరికి మాత్రం చేసుకోవద్దు, నేను చేసే కంటెంట్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకుంటే మాత్రం చేసుకోవద్దు. వీడియోని మాత్రం ఖచ్చితంగా నేను పడే కష్టానికి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను చేసే వీడియోస్ నచ్చితేనే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా చూస్తే మనం ఇక్కడంతా మనకు స్కూటీస్ అయితే కలెక్షన్స్ కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఎన్ఎస్ ఉంది, ఆ తర్వాత ఇక్కడ అపాచీ ఉంది. అపాచీ రేట్లు అయితే ముందు చూద్దాం. అపాచీ వచ్చేసి ఇది 2021 మోడలు, 1,09,000 రూపాయలు అయితే దీని ధర నిర్ణయించారు. ఇది RTR 200 4V, అపాచీ RTR 200 4V. ఇది వచ్చేసి 1,09,000 రూపాయలు అయితే ఉంది. సో బ్లాక్ అండ్ రెడ్ కలర్లో చూసుకోవచ్చు మీరు. సో అండ్ ఇక్కడ బ్లూ కలర్లో, బ్లూ అండ్ వైట్ కలర్లో ఇంకోటి ఉంది. సో చూసుకోవచ్చు, ఇది 160 అనుకుంటా. సో 160 4V, ఎస్ 160 4V ఉంది, RTR 160 4V టీఎస్ అపాచీ. సో ఇది 2019 మోడలు. సో 25,000 రూపాయలు అయితే ఉంది దీని ధర, 85,000 రూపీస్ అయితే దీని ధర ఉంది. సో మీరు చూసుకోవచ్చు బండి కండిషన్ ఎట్లా ఉంది ఏందనేది. అండ్ ఇకపోతే ద మోస్ట్ ఫేవరెట్ బైక్ యూత్కి. సో దీని ధర చూసే ముందు దీని పక్కన ధర అయితే చెప్తాను నేను. ఇది వచ్చేసి దీని V15. సో ఇది చాలా మనకు విక్రాంత్ షిప్ నుండి పార్ట్స్ తీసుకొని దీన్ని అయితే బిల్డ్ చేయడం జరిగింది. సో ఇది కేవలం ఒక బైకే కాదు, ఇది ఒక ఎమోషను. సో ఆ ఫీలింగ్ ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ బైక్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకు ఇది ఫెయిల్యూర్ అయిపోయిందో తెలియదు కానీ ఈ మోడల్ అయితే ఆపేశారు. సో ఇదైతే మీకు 40,000లో వచ్చే అవకాశం అయితే ఉంది. 40,000 2017 ఏదో ఉండొచ్చు. సో డీటెయిల్స్ అయితే లేవు, బట్ ఇదైతే 40 to 45, 38 నుంచి 45,000 లోపల ఉండే అవకాశం అయితే ఉంది. ఒకసారి మీరు ఫోన్ చేసి అయితే కనుక్కోండి. బ్లూ కలర్లో ఉంది V15, బజాజ్ V15. ఓకే, ఇది వచ్చేసి పల్సర్ ఎన్ఎస్ నాయన ఎక్కడ స్టాక్ దొరకట్లేదు. ఇక్కడ వీళ్ళ దగ్గర కూడా చాలా స్టాక్ ఉండే, క్లియర్ అయిపోయింది. ఇది ఒక్కటే బైక్ మిగిలింది. ఈ బైక్ NS 125cc. 125ccలో ఇది మీరు చూసుకుంటే బ్లాక్, వైట్ కలర్లోని ఇంకా రెడ్ కలర్తోని మిక్సింగ్ అయ్యింది. దీని ప్రైస్ వచ్చేసి ఇది 2022 మోడలు, 1,09,000 రూపాయలు అయితే దీని ధర అయితే చెప్తున్నారు. సో 1,09,000 రూపాయలు అయితే దీని ధర చెప్తున్నారు, NS 125. అండ్ ఇంకో విషయం చెప్తున్నా ఫ్రెండ్స్, ఏదైనా కూడా మీరు నేను షాపులు చూపించే వరకు నాది బాధ్యత. సో ధరలు మాట్లాడుకోవటము అవన్నీ కూడా మీది బాధ్యత. ఎందుకోసం అంటే కొంతమంది నువ్వు మాట్లాడు అంటున్నారు. నాకు టైం ఉండదు ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే నేను ఇప్పటికే చాలా టైం స్పెండ్ చేస్తున్నా వీడియోస్ కోసము. సో రావటానికి పోవటానికి మనీ, సో నాకు యూట్యూబ్ నుంచి మనీ రాలేదు. సో కొంతమంది సపోర్ట్ ఎవరైనా చేస్తారనుకొని కొన్నిసార్లు వీడియోస్ చేశాను. సో ₹1 అంటే ₹1 మనకు ఎవరి నుంచి అయితే సపోర్ట్ రాలేదు. సో అందుకోసం నేను ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే స్పెండ్ చేయాలనుకుంటున్నా వీటి మీద. ఎందుకోసం అంటే మరి నాకు కూడా ఉండాలి కదా బెనిఫిట్. ఏదైనా వర్క్ ఇంత హార్డ్ వర్క్ చేస్తుంటే గుర్తించాలి కదా.
సో అది గుర్తింపు లేనప్పుడు నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లేనప్పుడు నాకు కూడా కొంచెం డల్ అయిపోతాను, ఎవరైనా అంతే కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టీవీఎస్ స్పోర్ట్ ఉంది, విషయం కంక్లూడ్ చేయలేదు. సో ధరలు ఏంటంటే షాప్ వాళ్ళు నిర్ణయిస్తారు, ధరలు షాపు వాళ్ళ ఓనర్ల నమ్మకం మీద ఉంటాయి. షాప్ వాళ్ళతో మీరు మాట్లాడికి ఏదైనా కావాలంటే తగ్గించుకోవాలంటే అది తగ్గించుకోవచ్చు. ఇది ఏంటంటే ప్రమోషన్ వీడియో, ఓకే రండి. అండ్ ఇక్కడ స్పోర్ట్ ఉంది చూసుకోవచ్చు మీరు, టీవీఎస్ స్పోర్టు. సో ఇది 2021 మోడలు, టీవీఎస్ స్పోర్టు 2021 మోడలు. సో దీని ధర వచ్చేసి 65,000 రూపాయలు అయితే నిర్ణయించారు. 65,000 గైస్ చూసుకోవచ్చు. 14,670 కిలోమీటర్లు అయితే తిరిగింది. సో 20,000 డౌన్ పేమెంట్ చేస్తే అయిపోతుంది ఇది మీకు ఫైనాన్స్. 20,000 డౌన్ పేమెంట్ చేస్తే ఇది ఫైనాన్స్ అయిపోతుంది మీకు. అండ్ ఇటు పక్కన వచ్చేసి ఫ్యాషన్ రెడ్ కలర్, ఫ్యాషన్ రెడ్ కలర్, ఫ్యాషన్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అంట, గ్రే కలరా సరిగ్గా అర్థమవుతుంది, బ్లాక్ కలర్. సో ఇది వచ్చేసి మీకు సేమ్ బ్లాక్ కలరు. అండ్ ఇది ప్యాషన్ ప్రో, అండ్ ఇది వచ్చేసి ప్యాషన్ బ్లూ కలర్లో వచ్చేసి ఒకటి, బ్లాక్ 2, రెడ్ కలర్లో 2 అయితే ఉన్నాయి మీకు. సో వీటి ధరలు చెప్తాను నేను. ఒక బండి వచ్చేసి ఇది 2020 మోడలు, 11,000 తిరిగింది, 11,080 కిలోమీటర్లు అయితే తిరిగింది. 25,000 డౌన్ పేమెంట్ కాబట్టి మీరు ఈ బండి అయితే ఫైనాన్స్ చేసుకోవచ్చు. 64,000 రూపాయలు అయితే దీని ధర నిర్ణయించడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి 2021 మోడలు 69,000 రూపాయలు అయితే దీని ధర నిర్ణయించడం జరిగింది. ఇది వచ్చేసి మీకు 69,000 2021 మోడలు, 2021 మోడలు 69,000 అయితే దీని ధర నిర్ణయించినారు. ఇది బ్లాక్ కలరు. అండ్ ఇది ఒకటి వచ్చేసి 2021 మోడలు 69,000 రూపాయలు అయితే దీని ధర నిర్ణయించారు. అండ్ ఇది వచ్చేసి ప్యాషన్ ప్రో i3s. సో దీని ధర వచ్చేసి మనకు ఇది 58,000 2018 మోడలు 29,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ బండి. సో ఈ బండి 58,000 రూపాయలు అయితే ధర నిర్ణయించినారు. సో దీన్ని కూడా మీరు 20,000 డౌన్ పేమెంట్ చేసి మీరైతే ఫైనాన్స్కు వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ బ్లూ కలర్లో ఉంది, ఇది కూడా ఈ బండి వచ్చేసి 2020 మోడలు ఫ్యాషన్ 69,000 రూపాయలు అయితే దీని ధర నిర్ణయించినారు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు షైన్ కావాలన్నారు, షైను. అండ్ మీకు ఇవి వచ్చేసి 2 షైన్ బైక్స్ అయితే ఉన్నాయి, 2 షైన్ బైక్స్. వీటి ధరలు అయితే ఇది 54,000 అయితే ఉంది, 50,000 క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో మీరు చూసుకోవచ్చు. ఇది 2016 మోడలు, దీని రీడింగ్ వచ్చేసి 37,719 కిలోమీటర్లు అయితే తిరిగింది. అండ్ ఈ ఇటువైపు మరొకటి ఉంది, ఇది ఎస్పీ షైను 2018 మోడలు 62,000 రూపాయలు అయితే ఉంది. ఇది వచ్చేసి 20,000 డౌన్ పేమెంట్తో మీరైతే ఫైనాన్స్కి వెళ్ళొచ్చు. 20,159 కిలోమీటర్లు అయితే ఈ బండి తిరిగింది. ఈ మోడల్ వచ్చేసి ఇది కూడా 2018. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే ఇది యూనికార్న్ ఉందన్నమాట. యూనికార్న్ వచ్చేసి 2022 మోడలు 95,000 రూపాయలు అయితే దీని ధరనైతే నిర్ణయించడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మరొక బండి ఉంది, ఇది 2000 మీరు చూసుకున్నట్లయితే చాలా తక్కువ, 50,000 కంటే లోపలనే ఉంది, 45,000 రూపాయలు ఉంది. 40,000లో 38 ఆలోపు కూడా మీకు క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మీరు వచ్చి బార్కింగ్ చేసుకొని మీరు మాట్లాడుకునే విధానంలోనే నిర్ణయం, ధరలు అనేది వాళ్ళు తగ్గించడము అవన్నీ కూడా మీ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో మీరు మాట్లాడే పద్ధతిని బట్టి, మీరు రిక్వెస్ట్ చేసుకునే పద్ధతిని బట్టి ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ సో అట్లాంటప్పుడే మీరు మీ టాకింగ్ పవర్ని కూడా ఉపయోగించాలి. సో ఎప్పుడు నేను షాపు ఓనర్లకి అనుకూలం కాదు, కస్టమర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి అనుకూలంగా ఉంటాను. సో ఎంత ప్రమోషన్స్ అయినా కూడా సో అందరూ బాగుండాలని నా ఉద్దేశం, అది అర్థం చేసుకుంటానని కోరుకుంటున్నాను. ఇది 2012 మోడలు 45,000 రూపాయలు. సో 40కి అట్లా క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 2021 మోడలు, ఇది వచ్చేసి ఎక్స్బ్లేడ్, హీరో ఎక్స్బ్లేడ్. సో ఇది హోండాలో ఎక్స్బ్లేడ్. సో ఇది వచ్చేసి 2021 మోడలు 109,000 రూపాయలు అయితే దీని ధర నిర్ణయించడం జరిగింది, చూసుకోవచ్చు. మీకు క్లియర్గా చూపిస్తాను నేను. కింద ఉంటుంది చూడమ్మా.
సో ఇంకా ఇది వచ్చేసి సూపర్ స్ప్లెండర్ అనుకుంటా, నాకు తెలిసి సూపర్ స్ప్లెండర్, ఎస్ సూపర్ స్ప్లెండరు. సో ఇది వచ్చేసి 2021 మోడలు, 16,380 కిలోమీటర్లు అయితే ఈ బండి తిరగటం జరిగింది. అండ్ ఈ బండి కూడా మీరు 20,000 డౌన్ పేమెంట్ చేసి ఫైనాన్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. రెడ్ కలర్లో బండి బాగుంది, మైలేజ్ బండి కదా, ఫ్యామిలీకి అన్నింటికి కూడా మీరు ర్యాపిడో కానీ ఇట్లాంటివి చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి 69,000 రూపాయలు అయితే దీని ధర నిర్ణయించడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా తక్కువ బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది 2020 మోడలు, సో సారీ 2008 మోడలు, 2008 మోడలు. ఇది వచ్చేసి దీని కండిషన్ అయితే ఈ విధంగా ఉంది, చూసుకోవచ్చు మీరు. సో మీరు వచ్చి ఒకవేళ ఏమైనా రిపేర్స్ ఉన్నాయి మాకు ఇవి చేసేయమంటే ఖచ్చితంగా చేసిస్తారు. బండి తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది ఈ బండి. సో ఇంజన్లు హీరో హోండా ఇంజన్లు అయితే ఎప్పటికీ కూడా డోకా ఇవ్వవు, ఎంత ఓల్డ్ అయిపోయినా కూడా, ఎంత ఓల్డ్ అయితే అంత స్ట్రాంగ్గా ఉంటాయి ఈ బండ్లు అయితే. సో మీరు చూసుకోవచ్చు, ఈ బండి వచ్చేసి 26,000 అయితే ధర నిర్ణయించడం జరిగింది. 26,000 అంటే మీకు ఇంకా చాలా తక్కువలో అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వచ్చి రండి, ధరలు అయితే చూసుకొని మాట్లాడుకోండి, మీరు మంచిగా బెనిఫిట్ పొందండి. ఇంకా అంతకంటే ముందు ఇంకో విషయం చెప్పాలి మీకు. చాలామంది పెద్దవాళ్ళు సో FZX కావాలంటున్నారు. FZX. సో ఫ్రెండ్స్ వచ్చేసి ఈ FZX మీకు ఆరెంజ్ కలర్లో ఉంది. సో నేను అంత చదువుకున్న వ్యక్తిని అయితే కాదు, అంత గొప్పగా ఏమి నాకు ఇంగ్లీష్ అయితే రాదు. సో అది ఆరెంజ్ కలర్ అనే అనుకుంటున్నాను. ఒకవేళ రాంగ్ ఏమైనా ఉంటే మీరు కొంచెం కరెక్షన్ చేయండి. సో గైస్ ఒక విషయం చెప్తాను, నేను మీకు ఎంత ఎఫర్ట్ చేస్తున్నా అంటే చాలా ఎఫర్ట్ పెట్టి నేను వీడియోస్ చేస్తున్నా. సో నా మీద నేను పెద్ద పెద్ద ఛానల్స్కి నేను చేసే కంటెంట్ బట్టి, నేను మాట్లాడే డేర్గా నిజాలు మాట్లాడే విధానాన్ని బట్టి నా ఛానల్ మీద నా మీద చాలా ప్రెజర్ అయితే పడుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ఛానల్ మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు వాళ్ళు నా మీద అయితే చాలా ఇబ్బందికరంగా నా వీడియోస్ అయితే అసలు వెళ్ళట్లేదు. ఆ రకంగా నా ఛానల్ని అయితే కొంచెం ఒత్తిడికి గురయ్యే విధంగా నా ఛానల్ని ప్రెజర్ చేస్తున్నారు. సో అర్థం చేసుకోండి. కొంచెం నా ఛానల్ని మీరు వీడియోని లైక్ చేసి కొంచెం షేర్స్ చేస్తే నాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళుగా ఉంటారు. నాకు ఎందుకు సపోర్ట్ చేయాలి అంటే నేను మీకోసం నిజాయితీగా వీడియోలు చేస్తున్నాను. చూసుకోవచ్చు మీరు ఏ షాప్లో ఏ వీడియోలో కానీ లేకపోతే ఎంతమంది 5 లక్షల మంది ఉన్నా 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా నాలాగా నిజాయితీగా డేట్ చేసి ఓనర్ల ఎదురుగానే సేల్స్ మేనేజర్ల ఎదురుగానే ఇది తప్పు, ఇది రాంగ్, ఇది ఇట్లుంది, ఇదేంటి అని చెప్పేసి నిలదీసి అడిగిన వాళ్ళు ఎవరైనా ఒక్కరుంటే నేను వీడియోస్ చేయటమే మానుకుంటాను. సో కాబట్టి నేను అంత నిజాయితీగా ధైర్యంగా వాళ్ళని నిలదీసి అడుగుతున్నాను, ప్రతి విషయాన్ని బయటికి తీసుకొస్తున్నాను. కాబట్టి ఇట్లా మీకోసమే నేను ఇవన్నీ చేస్తున్నాను. నేను డబ్బుకు లోబడిపోతే నాకు చాలామంది ఈరోజు డబ్బులు ఇచ్చి వీడియో చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో నేను వాటికి అనుకూలం కాదు. సో ఈ విషయాలన్నీ ఫ్రెండ్స్ మీరైతే నేను ఎంతవరకు నిజాయితీగా వీడియో చేస్తున్నా అనేది మీరు గమనించుకొని నా ఛానల్ అయితే ఫాలో అవ్వచ్చు. మీరేమనుకుంటున్నారు అనేది ఈ విషయాల పట్ల కింద కామెంట్లో చెప్పండి, లేకపోయినా పర్వాలేదు. సో మనమైతే FZX ఈ బండి ప్రైస్ అయితే 1,18,000 రూపాయలు అయితే ఉంది. సో ఈ బండి మోడల్ వచ్చేసి 2022 మోడలు. సో 2,786 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇది వచ్చేసి 2022 మోడలు. చూసుకోవచ్చు మీరు కండిషన్ అయితే బాగుంది, నీట్గా ఉంది. సో పెద్దవాళ్ళకి అంటే పెద్దవాళ్ళు కొంచెం 40+ ఇయర్స్ అట్లా ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ చాలా నీట్గా ఉంటుంది. కొంతమంది 50 ఇయర్స్ అట్లా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అడుగుతున్నారు. సో ఆర్మీ పర్సన్స్ ఇట్లాంటి వెహికల్స్ ఎక్కువ వాడుతున్నారు, ఆర్మీ ఆఫీసర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళంతా కూడా. సో బండి అయితే బాగుంది, 1,18,000 చూసుకోవచ్చు. అండ్ FZ ఉంది, FZ ఉన్నాయి. FZ కలెక్షన్లు అయితే మీకు ఇది 2020 మోడల్ ఉంది. 2020 మోడలు 95,000 రూపాయలు అయితే దీనికి ధర నిర్ణయించినారు. 20,000 ఫైనాన్స్ కట్టి 20,000 డౌన్ పేమెంట్ కట్టి మీరు ఫైనాన్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇది 2022 మోడల్ FZ. సో ఇది వచ్చేసి 2000 సేమ్, ఇది కూడా 2020 మోడలే. ఇది కూడా సేమ్ 95,000 రూపాయలే. సో సేమ్ రెండు ఒకటే కలర్లో ఉన్నాయి, రెండు కూడా ఒకటే మోడలే. సో ఇది వచ్చేసి 2,000 కిలోమీటర్లు అయితే తిరిగింది.
సో సారీ 5,000 కిలోమీటర్లు అయితే తిరిగింది, 5,800 కిలోమీటర్లు అయితే తిరిగింది. సో 20,000 డౌన్ పేమెంట్ కట్టి ఇది కూడా మీరు ఫైనాన్స్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో బండి ఉంది, ఇది వచ్చేసి 2018 మోడల్ గైస్. 2018 మోడలు 5,047 కిలోమీటర్లు అయితే తిరిగింది. సో 20,000 డౌన్ పేమెంట్ చేసి దీన్ని కూడా మీరు ఫైనాన్స్లో అయితే తీసుకోవచ్చు. దీని ధర ఎంత ఉంది అని అంటే 78,000 రూపాయలు అయితే ఉంది. ఇది బ్లాక్ కలర్లో ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకు 2018 మోడల్లో ఇంకో బండి ఉంది, 79,000 రూపాయలు అయితే ఈ బండి ధర అయితే నిర్ణయించినారు. సో ఈ బండి వచ్చేసి 35,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఈ బండిని కూడా మీరు సో 20,000కు డౌన్ పేమెంట్ చేసి ఫైనాన్స్లో అయితే తీసుకోవచ్చు. ఇది కూడా బ్లాక్ కలర్లో ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకో బండి FZ 250 ఇది. సో 250 సో 2019 మోడలు 98,000 రూపాయలు అయితే ఉంది. ఈ బండి కూడా చూడాలనుకుంటే ఒకవేళ 250cc పవర్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో డ్యూయల్ డిస్క్, ఇది చాలా బాగుంటుంది, మీరు చూసుకోవచ్చు. ఈ డ్యూయల్ డిస్క్, మిగతా అన్నీ కూడా సింగిల్ డిస్క్ అనమాట. బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్, ఇది ఒకటే డ్యూయల్ డిస్క్ ఉంది. 250cc ABSతో కూడా ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని హీరో ఎక్స్ట్రీమ్ ఉన్నాయి. ఎక్స్ట్రీమ్, సో ఎక్స్ట్రీమ్ వచ్చేసి ఇది 2020 మోడలు. దీని ధర వచ్చేసి 79,000 రూపాయలు అయితే ఉంది. సో 2020 మోడలు. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఎక్స్ట్రీమే. సో ఇది కూడా 2020 మోడలే. సో 4,000 కిలోమీటర్లు అయితే తిరిగింది రన్నింగు. ఈ బండి అయితే కొంచెం రెండు కూడా చాలా నీట్గా ఉన్నాయి కండిషన్లో. సో ఇది 85 నుంచి 75 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. సో ప్రజెంటు వీటి ప్రైజెస్ అయితే అంత కరెక్ట్గా తెలియదు. 75 నుంచి 85,000 రూపాయలు ఆ మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. ఇది వైట్ కలర్, అది బ్లూ కలర్లో ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. కండిషన్ కూడా బాగుంది. సో ఇది వచ్చేసి మళ్ళీ గ్లామర్ అనమాట. 2017 మోడల్, 2017 ఇది గ్లామరు. సో దీన్ని చూసుకున్నట్లయితే ఈ కండిషన్ కూడా బండి బాగానే ఉంది. సో చూసుకోవచ్చు మీరు. సో 2017 మోడల్ 52,000 రూపాయలు అయితే దీనికి ధర నిర్ణయించడం జరిగింది. బ్లూ కలర్లో చూసుకోవచ్చు మీరు. అండ్ ఈ బండ్లు మళ్ళీ చూపించలేదు అంటారేమో, నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. అండ్ ఇంకా గాయస్ గ్లామరు, ఇంకో గ్లామర్ బైక్ అయితే ఉంది మనకి ఇక్కడ. సో ఇది వచ్చేసి 2022 మోడలు, 2022 మోడలు. దీని ధర వచ్చేసి 85,000 రూపాయలు అయితే పెట్టినారు. సో 15,185 కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ బండి. సో ఈ బండి ధర అయితే అది. అండ్ ఇక్కడ వచ్చేసి మైలేజ్ బండి ఇంకోటి ఉంది. సో ఇది కూడా 2020 మోడలు, 21,889 కిలోమీటర్, 83 కిలోమీటర్లు అయితే తిరిగింది. సో ఇది 20,000 డౌన్ పేమెంట్ చేసి ఈ బండి కూడా మీరు ఫైనాన్స్లో అయితే తీసుకోవచ్చు. ర్యాపిడో, ఓలా, తర్వాత స్విగ్గీ, జొమాటో ఇలాంటి వాటన్నింటికి కూడా ఈ బండి అయితే బాగానే ఉంటుంది. సో బండి కూడా కండిషన్లో బాగుంది. సో 59,000 రూపాయలు అయితే ఈ బండి ధర అయితే నిర్ణయించడం జరిగింది. సో రెడ్ కలర్లో ఉంది, సిటీ 110 రెడ్ కలర్లో ఉంది. కండిషన్ బాగుంది, చూసుకోవచ్చు మీరు. ఒకసారి ఏ బండి అయినా కొనుక్కోవాలంటే ఖచ్చితంగా ఒకసారి వచ్చి టెస్ట్ రైడ్ చేసి ఇంజను అన్నీ బాగున్నాయని పర్ఫెక్ట్గా చూసుకొని కొనుక్కోండి. ఎందుకంటే తక్కువలో కావాలి అని అంటారు. తక్కువలో ఏదైనా బండి చూపిస్తేనేమో ఇట్లా తెచ్చుకున్నాక ఇట్లయింది అట్లయింది అంటే, బండి కొనేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకొని తీసుకోవాలి. సో ఎక్కడైనా ధీమాగా కొనుక్కోవచ్చు అనే విధంగా ఉంటే నేనే చెప్తా ఇది పర్ఫెక్ట్ తీసేసుకోవచ్చు, నాది షూరిటీ, నాది పూచి అని చెప్తా. అర్థమైందా? గమనించాలి మీరు ఏదైనా విషయం. సో ప్రమోషన్ చేస్తున్నాను కదా, ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నాను చాలా వాటికి. ఎందుకు అంటే నేను అందరికీ అన్నీ అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతోనే నా జోబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నారు. కొన్నింటికేమో కొంతమంది పేమెంట్ చేస్తున్నారు, వాటికి తక్కువ పేమెంట్ అయినా తీసుకొని ప్రమోట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఎందుకంటే అందరికీ అందుబాటు ధరలు బండ్లు చూపించాలన్నదే నా ఉద్దేశం. సో కొన్నింటివి కండిషన్ బాగుండవు, అవి మీరు చెక్ చేసుకొని మీరు తెలుసుకొని మీరు తీసుకోవాలి. సో పల్సర్ కలెక్షన్ అయితే ఉంది, ఇక్కడ చూస్తున్నాం మనము. సో పల్సర్ కలెక్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసుకున్నట్లయితే ఇది 2020 మోడలు, 95,000 రూపాయలు అయితే దీని ధర అయితే పెట్టినారు. పల్సర్ 150cc 2020 మోడలు, 5,000 కిలోమీటర్లు తిరిగింది. ఇది 95,000 రూపాయలు అయితే పెట్టినారు, బ్లాక్ కలర్లో ఉంది. సో ఇది వచ్చేసి మనకు 8,000 కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగింది.
ఈ బండి పల్సర్ 150 2020 మోడలు 95,000 రూపాయలు అయితే దీని ధర కూడా నిర్ణయించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే ఈ బండి వచ్చేసి 6,555 కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ బండి. సో ఈ బండి ధర వచ్చేసి 2018 మోడలు. ఈ బండి ధర వచ్చేసి 78,000 బ్లూ కలర్లో ఉంది. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మరొక బైక్ ఉంది 2021 మోడల్ పల్సరు 150 2021 మోడలు 5,650 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇది వచ్చేసి దీని ధర 1,05,000 రూపాయలు అయితే పెట్టినారు. 1,05,000 రూపాయలు అయితే పెట్టినారు. సో అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఈ బండి చూసుకున్నట్లయితే 2018 మోడలు 78,000 రూపాయలు అయితే పెట్టినారు. 2018 మోడలు 78,000 రూపాయలు అయితే పెట్టినారు. బ్లాక్ కలర్లో ఉంది బండి వచ్చేసి. సో 4,992 కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ బండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు తక్కువలో పల్సర్ కావాలి అనుకుంటే, చాలా తక్కువలో కావాలనుకుంటే ఇది 36,000 రూపాయలకే ఉందన్నమాట. బ్లాక్ కలర్లో చూసుకోవచ్చు 36,000కే ఉంది. దీని కిలోమీటర్లు వచ్చేసి 35,000 కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగింది. ఈ కండిషన్ మీరు ఒకసారి చూసుకొని చెక్ చేసుకునే బండి 36,000కే ఉంది కాబట్టి చూసుకొని టెస్ట్ రైడ్ చేసి అన్నీ పరీక్షించుకొని ఈ బండి అయితే మీరు కొనుక్కోవచ్చు. 36,000 ఉంది పల్సర్ 150cc. దీని మోడల్ వచ్చేసి 2012. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇది వచ్చి డబల్ డిస్క్, ఇది వచ్చేసి డబల్ డిస్కే, ఇది వచ్చేసి డ్రమ్ బ్రేక్ అనమాట. ఈ రెండు కూడా డ్రమ్ బ్రేక్ అనమాట. ఆ లాస్ట్ది డబల్ డిస్క్, ఈ రెండు డబల్ డిస్క్ చూసుకోవచ్చు మీరు. అండ్ స్కూటీస్ ఉన్నాయి. స్కూటీస్ ఒకసారి చూద్దాం మనం. చూద్దాము. స్కూటీస్ అన్నీ కాదు, కొన్ని బుకింగ్ అయిపోయినాయి. సో బుకింగ్ అయిపోయిన వాటికి ట్యాక్స్ అయితే తీసేసినారు, ధరలు కూడా తీసేసినారు అనమాట. బుకింగ్ అయిపోయిన వాటిని మనం చెప్పాము. కొన్ని సేల్కున్న బండ్లు మాత్రం చూపిస్తాను చూడండి. సో ఈ బండి 2019 మోడలు వెస్పా. ఇది వచ్చేసి 69,000 రూపాయలు అయితే ఉంది. సో మీరు చూసుకోండి వెస్పా. సో ఇది వచ్చేసి మైస్ట్రో ఉంది. ఇక్కడ మైస్ట్రో వచ్చేసి 2018 మోడలు 48,000 రూపాయలు అయితే ఉంది. 48,652 కిలోమీటర్లు అయితే తిరిగింది. 20,000 డౌన్ పేమెంట్ పెట్టి ఇదైతే ఫైనాన్స్ చేసుకోవచ్చు. అండ్ మనకు ఈ బండి బుకింగ్ అయిపోయింది అనుకుంటా. సో ఈ బండి వచ్చేసి ఇది జూపిటర్ అనమాట. జూపిటరు 2022 మోడలు 11,697 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇది కూడా 20,000 డౌన్ పేమెంట్ చేసి మీరైతే స్కూటీ ఫైనాన్స్లో తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 88,000 రూపాయలు అయితే ఈ బండి ధర అయితే నిర్ణయించారు. సో మీరు వచ్చి మాట్లాడుకొని ప్రైజెస్ అనేది నెగోషియబుల్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 2018 మోడలు అప్రిలియా SR 125 58,000 రూపాయలు అయితే దీని ధర నిర్ణయించడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి స్ట్రోమ్ ఉంది, అప్రిలియా స్ట్రోమ్. ఇది 2019 మోడలు. దీని రేట్ వచ్చేసి 72,000 రూపాయలు వైట్ కలర్లో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ బండి అయితే బుకింగ్ అయిపోయింది అనుకుంటా, మనకు ప్రైజెస్ అయితే లేవు. సో వాటిని నేను ఒకవేళ ఉంటే నెక్స్ట్ కలెక్షన్లో అయితే చూపిస్తాను నేను. సో ఇది 2020 మోడలు యాక్టివా. 2020 మోడల్ చూసుకోవచ్చు యాక్టివా. ఈ 6G అనమాట, వైట్ కలర్లో ఉంది 6G. 75,000 రూపాయలు ఇది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి స్క్రాచ్ అయితే ఉంది చూసుకోవచ్చు, స్క్రాచ్ అయితే ఉంది. ఆ విషయం మీరు గమనించాలి. బండి క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది. ఇది మరి మరకలు తుడిస్తే పోయే మరకలు లేకపోతే స్క్రాచెస్ అనేది తెలియదు పూర్తిగా, కాకపోతే కొంచెం లైట్గా అయితే పెయింట్ పోయిన స్క్రాచెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే హోండా యాక్టివా ఉంది. ఇంకోటి ఇది వచ్చేసి మీకు 5G. సో యాక్టివా ఇది వచ్చేసి 5G ఆ 6G అనేది ఐడియా వస్తలేదు. సో ఇది వచ్చేసి 5G అనుకుంటా నాకు తెలిసి. సో ఖచ్చితంగా 5G ఉండొచ్చు. 2019 మోడలు. ఇది వచ్చేసి 22,301 కిలోమీటర్లు అయితే ఈ బండి అయితే తిరిగింది. సో ఈ బండిని 20,000 డౌన్ పేమెంట్ చేసి మీరైతే ఫైనాన్స్లోకి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి దీని ధర
64,000 అయితే దీని ధర నిర్ణయించడం అయితే జరిగింది. టైర్ల కండిషన్ అన్నీ మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మీకు ఎంటార్క్ ఉంది. ఎంటార్క్ ఎంటార్క్ వచ్చేసి మీకు 2020 మోడలు రెడ్ అండ్ బ్లాక్ కలర్లో ఉంది. సో ఎంటార్క్ 125 2020 మోడలు. ఇది వచ్చేసి 75,000 రూపాయలు ఉంది. ఇది కూడా మీరు 20,000 డౌన్ పేమెంట్ చేసి మీరైతే ఫైనాన్స్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎంటార్క్ ఎల్లో కలర్లో ఉంది. సో ఎంటార్క్ ఎల్లో కలర్లో ఉంది. ఇది కూడా 125 cc. సో ఇది వచ్చేసి 2022 మోడలు 98,000 రూపాయలు అయితే దీని ధర నిర్ణయించినారు. చూసుకోవచ్చు బండి కండిషన్. సో ఈ యమహా బళ్ళు ఉన్నాయి 2. సో ఇది యమహా రే ZR. సో ఈ రెండు ఒకటి ఈ 2 కలర్లు అయితే చూసుకోవచ్చు మీరు. ఈ 2 కలర్స్ కూడా మీకు అందుబాటులో అయితే ఉన్నాయి. ఒకవేళ వీటి ప్రైజు తెలుసుకోవాలంటే మీరు ఫోన్ చేసి కింద డిస్క్రిప్షన్లో వీడియోలో కూడా కింద నెంబర్స్ ఇస్తాను. ఆ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి అయితే మీరు కనుక్కొని మాట్లాడవచ్చు. సో షాపు ఓనర్లకు ఫోన్ చేస్తే మీకు వాటి ధరలు ఏందనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ చేస్తాను. లేకపోతే మాత్రం ఇదే నాకు అవకాశం వీలు కుదిరినప్పుడు మాత్రమే వీడియోలు చేస్తూ ఉంటాను. సో రైట్ సేఫ్, సీ సూన్, బై బాయ్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, తొందరలో మన ఛానల్ వచ్చేసి 10,000 మార్కుని అయితే టచ్ చేయబోతుంది. తొందరగా మీరందరూ కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని షేర్ చేయండి ఇంకా 10 మందికి మంచిగా వీడియోలు అందే విధంగా. సో ఇంకో విషయం ఏంటంటే 10,000 మంది సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒకవేళ ఏదైనా నేను మన సబ్స్క్రైబర్స్కి ఒకవేళ గివ్ అవే పెడదాం అనుకుంటున్నాను, పెట్టాలా వద్దా అనేది కింద కామెంట్ పెట్టండి. 10,000 మంది సబ్స్క్రైబర్స్కి గివ్ అవే పెట్టండి అంటే గివ్ అవే పెడతాను నేను. సో ఏ రూపంలో పెడతాను అనేది నేను ఇక్కడ వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను గివ్ అవే అయితే పెడతాను. ఒక 2 ప్రోడక్ట్స్ అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను గివ్ అవేలో. అది మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి ఉంటుంది. సో ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లో ఎవరివైనా షాప్స్ వీడియోస్ ప్రమోట్ చేయాలంటే ఇదేనే కాదు, వేరే ఏ షాప్స్ అయినా కూడా మన ఛానల్లో అంటే ప్రమోట్ చేయాలనుకుంటే నేను అమౌంట్ ఇవ్వలేను, ఫ్రీగా చేయండి అంటే ఫ్రీగా ప్రమోట్ చేస్తాను. లేదు మేము ఫస్ట్ మా దగ్గర ఫ్రీగా చేయండి నెక్స్ట్ టైం మేము పేమెంట్ చేస్తాం అనుకున్నా కూడా మనము ఆ విధంగా కూడా ఫ్రీగా ఫస్ట్ టైం ప్రమోట్ చేసి వీడియోని అయితే చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కింద నాతో ఎవరైనా మాట్లాడాలి, నాతో ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవాలనుకుంటే కింద ఈ స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేసి నాతో అయితే మాట్లాడవచ్చు. టైమింగ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పర్సనల్ టైము వదిలేయమని అయితే నేను అనుకుంటాను. ఏ టైము కాల్ చేసినా రెస్పాండ్ అవుతా, కానీ మీరు కూడా అర్థం చేసుకొని ఒక టైం అనేది మెయింటైన్ చేస్తే అందరి రిలేషన్షిప్ బాగుంటుంది. ఓకేనా? తప్పకుండా. ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ తరపు నుంచి ఎవరైనా ఎక్కడైనా ఏ షాప్లో బైక్స్ కొన్నా కూడా మీరు బైక్స్ కొని చిన్న ఫొటోస్ కానీ తీసుకునేటప్పుడు ఫొటోస్ కానీ చిన్న వీడియో కానీ మన నెంబర్కి ఇదే స్క్రీన్ మీద నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి. దీన్ని బట్టి ఫ్యూచర్లో మనం కొన్ని అయితే చేయబోతున్నాము. సో ఖచ్చితంగా మీరు మన ఛానల్ తరపున బైక్ కొంటే ఖచ్చితంగా ఫొటోస్ కానీ చిన్న వీడియో క్లిప్ కానీ వాట్సాప్కి సెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.